హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చాలామంది కోర్టులపైన అవగాహన లేక కోర్టుకు వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటుంది, మనకి న్యాయం జరగదు అని మాట్లాడుతుంటారు. మొన్ననే వచ్చినటువంటి ఒక తీర్పు ఒకసారి మనం చూస్తే కోర్టు వల్ల ఎలాంటి న్యాయం జరుగుతుందో అనేది అర్థమవుతుంది. చూడండి ఒకసారి. 25,000 మంది టీచర్ల నియామకాలు రద్దు, హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు, వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్పై మండిపాటు. పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25,000 మంది ఉపాధ్యాయులు సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇదేంటి, 25,000 మంది టీచర్ల నియామకాలు రద్దు చేస్తే కోర్టు న్యాయం చేసింది అంటారేంటి అనుకుంటున్నారా? అక్కడ ఏం జరిగిందో చూడండి. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. అది సంగతి అనమాట. అక్కడ 2016లో జరిపినటువంటి ఉపాధ్యాయ నియామకాల్లో అత్యధిక స్థాయిలో అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకలు జరిగాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కోర్టుకు వెళ్తే 2016 నుంచి వాళ్ళు కోర్టులో అలా ఈదుతూ ఉంటే 2024లో అంటే 8 సంవత్సరాల తరువాత హైకోర్టులో తీర్పు వచ్చింది ఈ పోస్టులు రద్దు చేయమని. మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ అక్కడ జరిగినటువంటి అక్రమాలను గుర్తిస్తూ ఆ నియామకాలను రద్దు చేయడం అనేది, ఆ తీర్పు అనేది వచ్చింది. అంటే న్యాయం అయితే జరిగింది. అంటే ప్రభుత్వం కావచ్చు లేదా WBSSC కావచ్చు, ఎవరు చేసిన తప్పైనా కావచ్చు, కానీ అక్కడ అవకతవకలు జరిగాయి కాబట్టి ఆ అవకతవకలను గుర్తిస్తూ కోర్టు ఆ పోస్టులు రద్దు చేస్తూ తీర్పునివ్వడం అనేది జరిగింది. అంటే న్యాయం అయితే జరిగింది. కాకపోతే 8 సంవత్సరాలు ప్లస్ ఇది 1 సంవత్సరం, 9 సంవత్సరాలు పట్టింది. మరి మమతా బెనర్జీ జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి అక్రమాలని సమర్థించడం కోసం తను ఏవైనా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ జరిగినటువంటి అవకతవకలను కోర్టు గుర్తించి ఆ పోస్టులు అనేవి రద్దు చేయడం అనేది జరిగింది. అయితే న్యాయం అయితే జరిగింది, కానీ దాదాపు 9 సంవత్సరాల కాలం పట్టింది. సత్వర న్యాయం జరిగితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇంత వ్యవధి ఎక్కువ ఉంటే, కోర్టు తీర్పులు రావడానికి ఇంత సమయం పడుతుంటే, జరగాల్సినటువంటి న్యాయం చాలా ఆలస్యంగా జరిగినప్పుడు కూడా అది ఒక రకంగా చెప్పాలంటే అన్యాయంగానే మనం భావించాలి. మరి అందుకనే కోర్టు తీర్పులు కనీసం ఒక 3 సంవత్సరాల లోపు వచ్చే విధంగా ఒక ఆర్డినెన్స్ వస్తే బాగుంటుంది. మరి అందుకు తగ్గట్టు మాకు సిబ్బంది సరిపోవట్లేదు అని కోర్టులో ఒకవేళ అంటే ఆ సిబ్బందిని పెంచాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. దానికి 3 సంవత్సరాల లిమిట్ పెట్టి సంవత్సరంలో తీర్పు వచ్చినా కూడా మంచిదే. అలాగని ఒక నెలలో 2 నెలల్లో వచ్చేయాలని మనం కోరుకోవట్లేదు. సంవత్సర కాలం సరిపోదా కోర్టు తీర్పు ఇవ్వడానికి? మరీ లేదా మ్యాక్సిమం పడితే ఒక 3 ఇయర్స్, 3 సంవత్సరాలు పడితే పర్వాలేదు, కానీ దాదాపు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలా పట్టడం వల్ల న్యాయం అనేది జరుగుతున్నప్పటికీ కూడా ఆలస్యం అవుతుంది. అది ఒక రకంగా అన్యాయమే. కాబట్టి సత్వర న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తేవాలి. మరి అందుకు తగ్గ సిబ్బంది జడ్జిలు పెంచాలి, వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పెంచాలి. ఈ రకంగా సిబ్బందిని కూడా ప్రభుత్వం పెంచి సత్వర తీర్పులు వచ్చే విధంగా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉందని కోరుకున్నాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే.